ఏ మాయ చేసావే మూవీతో ఓ నెట్ స్టార్గా మారిపోయింది సమంత. యూత్ హృదయాలను దోచేసి వారి హృదయాలలో పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంది. జెస్సీ అనే పేరుతో ఫేమస్ అయింది సమంత. ఆ తర్వాత దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో జటకట్టి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. తక్కువ సమయంలోనే తారా స్థాయికి చేరిపోయింది. యాక్షన్ చిత్రాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సమంత. అడపాదడపా వెబ్ సిరీస్లో కూడా నటిస్తూ సత్తా చాటుకుంది. అయితే పర్సనల్ విషయానికి వస్తే నాగ చైతన్య, సమంత పెళ్లి చేసుకోవడం, విడిపోవడం ఆ ఎపిసోడ్స్ అన్నీ అందరికీ తెలిసినవి. అయితే గత కొంతకాలంగా సమంత మళ్ళీ ప్రేమలో పడిందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. డైరెక్టర్ రాజ్ నిడమూర్తో శామ్ ప్రేమాయణం సాగుతోందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. సమంత, రాజ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరు కలిసి తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు వెళ్ళిన ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. ఇక సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం మూవీ సక్సెస్లో కూడా రాజ్ కనిపించాడు. దాంతో వీరిద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిందని జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఈ మధ్య సమంత భుజంపై చేయి వేసిన ఫోటో కూడా వైరల్ అవుతోంది. అదలా ఉంటే ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన మరో లీక్ బయటపడింది. ఈ జంట ఒకే కారులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఇది చూసిన తర్వాత కొందరు త్వరలోనే వారి రెండో పెళ్లి అంటూ జోషాలు చెబుతున్నారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత రూత్ ప్రభు కెరీర్ వైపు ఎక్కువ ఫోకస్ చేస్తుంది. వెబ్ సిరీస్, ఇతర ప్రాజెక్టులతో అభిమానులని పలకరిస్తూ తెగ సందడి చేస్తుంది. అయితే సమంత నటించిన శాకుంతలం, ఖుషీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో సినిమాలకు కొంచెం గ్యాప్ తీసుకుంది శామ్. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీలో నటిస్తుంది. దానితో పాటు రక్త బ్రహ్మాన్, ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తుంది. ఈ సిరీస్ కూడా రాజ్ అండ్ డికేలు తెరకెక్కిస్తున్నారు. ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బి ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తున్నారు. మరి సమంత, రాజ్ ప్రేమించుకుంటున్నారన్న వార్తలు తెగ తిరుగుతున్నాయి. కానీ వీళ్ళు మాత్రం నోరు మెదపటం లేదు. ఎప్పుడు బయటపడతారో చూడాలి.